కడప నగరంలోని ఆలంగన్పల్లి మారెమ్మ జాతరలో జరిగిన పెద్ద దస్తగిరి హత్యపై కుటుంబ సభ్యులు స్పందించారు. ఈ ఘటనకు చెన్నూరు గంజాయి బ్యాచ్కు కారణమని, వారి హత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. బాధితుడి భార్య మాట్లాడుతూ ఆసుపత్రిలోనే తన భర్తను హత్య చేస్తారని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్యకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన భర్త వ్యాపారస్తుడిగా అందరితో మంచిగా సంబంధాలు కలిగి ఉన్నారని, ఈ ఘటనను రాజకీయంగా మలచకూడదని ఆమె పేర్కొన్నారు. గొడవ అంటే శనివారం ఏమో కొద్దిగా డ్యాన్స్ ప్రోగ్రామ్ కాడేమో వాళ్ళు డైజీ కాడేమో పిల్లలు కొట్లాడుకున్నారంట సార్. అరుచుకున్నారని మేము పోయి పెద్దలం పోయి మందించి వచ్చినాం అంతే. తల్లిదండ్రులం పోయి ఇద్దరం పోయి అరిసి వచ్చినాం. ఏమిరా మీకు పిల్లోళ్ళతో ఏం పని అని అరిసి వచ్చినాము. ఆ రాత్రికి పోయినారు. మళ్ళీ మరుసటి రోజు వస్తారని మాకు తెలియదు అవన్నీ. మళ్ళీ మరుసటి రోజు వచ్చి ఇంకా మేము లేము ఇంటి దగ్గర. పిల్లోనికి ఏమో ఫోన్ చేసి రారా నిన్న కాదురా నువ్వు తొడకొచ్చింది, నువ్వు మీ అమ్మ పుట్టినోడు అయితే ఈ ఉద్దు తొడకరారా మీ నాయన్ను అని ఫోన్ చేసి బెదిరిస్తానన్నానా అని ఫోన్ చేసినాడు పిల్లగాడు. సరేలే నాయన మేము పలానా సాటు ఉన్నాం కదా వస్తానంలే మాట్లాడతాంలే అని మేము పోయినాము. పోతే అప్పటికి ఇంకా వాళ్ళు వచ్చినారు ఇంటి మీదకి. మాట్లాడుతా అంటేనే కత్తులు తీస్తున్నారు, వాళ్ళు రాళ్ళు వేస్తున్నారు. మా చేతులారా మేము పోరాడినాము, మా చేతులలో ఏం లేవు, మా చేతైనంత వరకు పోరాడినాం. మాకు దెబ్బలు తగిలినాయి, వాళ్ళకు దెబ్బలు తగిలినాయి. తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళకు ఫోన్ చేసింటే గంట తర్వాత వచ్చినారు. అంబులెన్స్కి ఫోన్ చేసినాము, అంబులెన్స్ గుడక గంట పట్టింది వచ్చేదలిక, అంబులెన్స్ వచ్చేదలిక గుడక. మళ్ళీ వాళ్ళు ఈ దెబ్బలు తగిన వాళ్ళు పోయినారు. మాకంటే ముందుకే పోయి రిమ్స్లోనేమో అడ్మిట్ అయ్యి ఉన్నారు వాళ్ళేమో. మేము పొగతలికేమో పోయినారు వాళ్ళే రిమ్స్లో. పోయేదలిక మేము మా ఆయన గుడక అందరూ పోలీసు వాళ్ళు తొడకపోయినారు వీళ్ళని గుడక. మేమేమనుకున్నాం ఆడవాళ్ళము పోలీసు వాళ్ళు ఉండారులే మనకు ఏం జరగదులేని, ఇంత జరుగుతుందని కూడా మేము ఆలోచించలేదు అస్సలు. ఇంత టెస్ట్ చేసుకొని హాస్పిటల్ కాడ పానం పోసే కాడ పానాలు తీస్తారని కూడా మేము అంత ఆలోచించే వాళ్ళం. అయితే మా జాగ్రత్తలో మేము ఉండేవాళ్ళం, మేము అంత ఆలోచించలేదు. మా ఆయనకు నాకు ఎవరుండారులే శత్రువులు అనుకున్నాడు, మోసపోయినాడు మా ఆయన. ఆయనకు వ్యాపారాలలో ఏ గొడవలు లేవు. ఆయన వృద్ధి ఆయన సంపాదించుకొని తెలుగుదేశం వాళ్ళ తిట్టు సరిపోదని ఏం లేదు, వైఎస్ఆర్లోనేం లేదు, తెలుగుదేశం వాళ్ళు అనేది ఏం లేదు. ఎవరితోనైనా కలిసిపోతాడు. వ్యాపారాలు అన్నాక వాళ్ళతో మాట్లాడతాడు, వీళ్ళతో మాట్లాడతాడు, సెంటర్ వీళ్ళు చేస్తా అదులుతాడు. ఇది ఎందువల్ల జరిగిందో మాకు కూడా తెలియదు. లేవు, నిత్యానందతో మాట్లాడతాడు, రవి సార్తో మాట్లాడతాడు, తెలుగుదేశం వాళ్ళతో ఎందుకంటే మేము వ్యాపారాలు చేస్తాము కాబట్టి వాళ్ళతో వీళ్ళతో అందరితో కంట్రోల్లోనే ఉంటాం సార్. వ్యాపారాలు అన్నాక వాళ్ళతో మాట్లాడతాం, వీళ్ళతో మాట్లాడతాం. ఎవరి బినామీ కాదు మేము. ఆయన కష్టపడి సంపాదించుకునే ఆస్తి అది, ఎవరి బినామీ కాదు. చూడడము వాళ్ళకి 4-5 మంది వచ్చినారు అప్పుడు ఇంటి దగ్గరికి. కత్తులతో వచ్చినారు. మా చేత ఏం లేవు, రాడ్లు కత్తులు వాళ్ళ కాడున్నాయి, మా చేతిలో ఏం లేవు. మేము మా చేతులారా మేము ఎంపలాడినాము. వాళ్ళు రాళ్ళు ఎత్తి కత్తులతో పోట్లాడినారు. వాళ్ళకు దెబ్బలు తగిలినాయి, మాకు దెబ్బలు తగిలినాయి. రిమ్స్కి పోయి మీరు కేసు పెట్టాలి, కేసు అవుతుంది వాళ్ళు చెప్పింటేనే మేము పోయినాం ఆ టైంలో. లేకుంటే మేము పోయే వాళ్ళం కూడా పోయి పొద్దున పోయి చెప్పుకునిండు. మేము ఆ పిల్లలకు నాకు న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. న్యాయం అంటే మాకు మా భర్తను ఇంతగా హింసించిన వాళ్ళకు కూడా శిక్ష పడాలా అని నేను కోరుకుంటాను. ఆదివారం రాత్రి 10 గంటలకు నేను ఇంట్లో భోజనం చేయగా బయట అరుచుకుంటున్నారంటే నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చినాను. బయటకు వచ్చిన తర్వాత అప్పటికే కొట్లాడుకుంటా అంటే పోయి చూసేదానికి పోయినా. ఆడ నుంచి 2 వ్యక్తులు వచ్చి మా పిల్లోని నరిచినారని అరుచుకుంటా అంటే ఆడ నుంచి మేము వాళ్ళ 2 వ్యక్తులు దాడి చేసిన వ్యక్తులను తీసుకొని వచ్చి ఆమెను పోలీసు వాళ్ళకి అప్పగియాలంటే వాళ్ళు ఈ 5 నిమిషాల్లో చంపుతాను మాకు వదిలితే 5 నిమిషాల్లో చంపుతానని 2 వ్యక్తులు ఆమెను పట్టుకుని మేము చెట్టుకు ఏదో ఒకటి తీసుకొని వచ్చి కట్టేసి పోలీసు వాళ్ళకి అప్పగియాలంటే వాళ్ళు ఇదిలించుకొని వాళ్ళు ఫోన్లు చేసుకొని మళ్ళీ 4 మనుషులను పిలిపించుకున్నారు. ఆ 4 వస్తానే వీళ్ళు అందరినీ ఇడిపించుకొని అందరినీ భయభ్రాంతులను చేసి కత్తులతో కట్రాళ్ళు ఎత్తినారు. మా ఇంటికనే కట్రాళ్ళు, చెట్టుకు చుట్టూ కట్రాళ్ళు రాళ్ళు పెట్టుకుంటాం కదా, ఆ రాళ్ళు తీసుకొని ఇంత రాళ్ళు ఎత్తి వేసి ఎవరన్నా పోనీలు అయ్యోలో పాపం అన్నోళ్ళని కూడా ఒక ఆమెను ముసలామెను దొబ్బినారు. ఆమెకు నడుములు ఇరిగినాయి. ఇంకొక ఆయపను చెయ్యి అడ్డం పెడితే చెయ్యికి కత్తితో పొడిచినారు.
కత్తితో పొడిచి ఆయనకు 10 కుట్లు పడినాయి. తర్వాత నేను పోతే నన్ను కింద వేసి దొబ్బి నా మీద ఎక్కి ఈడ పొడిచినారు, అరిచేతిలో పొడిచినారు, అరిచేతిలో ఇక్కడ పొడిచినారు, ఇక్కడ కాలుకు గాయమైంది నాకు. తర్వాత ఈమెకు కట్రాయి వేసినారు, మా అన్న మీద వేసినారు. దాని నుంచి మేము 108కి ఫోన్ చేసినాము. ఫోన్ చేస్తే అది గంటన్నరకు వచ్చింది. తర్వాత పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినారు, పోలీసు వాళ్ళు రాలేదు. 108లో మేము దెబ్బలు తగిలిన వాళ్ళు కటారి దస్తగిరి, నేను కలమల చిన్న దస్తగిరి, నేను మౌలాలమ్మ, ఇంకొక ముసలాయమ్మ సంటెక్క, ఈ నలుగురిని 108లో ఎక్కించినారు. గంటన్నర తర్వాత రిమ్స్ వచ్చిన తర్వాత రిమ్స్ పోయినాం. రిమ్స్ పోయిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ మమ్మల్ని చంపేదానికి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు రిమ్స్లో, ఓపీలో. మేము ఉన్నాం అదే రూమ్లో, వాళ్ళు ఒక రూమ్లో ఉన్నారు, మేము అదే రూమ్లోనే ఉన్నాం. వాళ్ళందరూ మమ్మల్ని చూసినారు. మేము ఆరోగ్యం చూపించుకుంటాము. వచ్చి బయటకు వచ్చినాం. బయటికి ఒక 500 అడుగులు నడిచి వచ్చానే చెట్ల పొదల్లో నుంచి వచ్చి సడన్గా వచ్చేసినారు. సడన్గా వచ్చి కత్తులతో ఒక నిమిషంలోనే కత్తులతో పొడిచినారు. అందరు చుట్టుకొని 4-5 మంది చుట్టుకొని పొడిచినారు. నేను అడ్డం పోతే నన్ను పొడిచినారు. నాకు 8 కత్తిపోట్లు. మా అన్న ఒరిగిపోతానే నేను ఇంకా తప్పించుకోవాలని పరిగెత్తిన. నన్ను పొడిచినారు. పొడిచిన తర్వాత మా కోసం మా బంధువులు వాళ్ళు ఇల్లు మా వెనకబడి వచ్చిన వాళ్ళు కూడా భయభ్రాంతులై పరిగెత్తినారు. 20 మంది దానా మా వాళ్ళు, మా వెనకబడి వచ్చిన వాళ్ళందరూ 20 మంది మా కత్తిపోట్లు చూసి వాళ్ళు భయపడి వెళ్ళిపోయినారు, పరిగెత్తిపోయినారు. నన్ను పొడిచినారు. నన్ను పొడిస్తే నేను పరిగెత్తినా కదా, ముబ్బులో ఆ చీకట్లో కనపరానని బైక్తో ఎమ్మడిచ్చి బైక్ తగిలిచ్చి మళ్ళీ బైక్ తగిలిచ్చి మళ్ళీ గుద్దడము, పిడిగుద్దులు, కత్తిపోట్లతో పొడిచినారు. వాళ్ళ బైక్ మీద నేను ఒరిగితే ఆమె కత్తిపోట్లు పడినాయి చుట్టూ, అవి లోపలికి పోలేదు. అందుకు నేను బతికిపోయినా. అది జరిగింది. పేర్లు అయితే తెలియదు. రాజారవి గ్యాంగు, చెన్నూరు గ్యాంగ్ అంట, అలంకాన్పల్లిలో గ్యాంగు, వెంకటేశు, మనోహరు, ఆనందు, వీళ్ళని పేర్లు తెలుసు. ఇంకా వీళ్ళ గ్యాంగులో ఎంతమంది ఉన్నారో చుట్టూ అలంకాన్పల్లి చుట్టూ ఉన్నారు. చెన్నూరులో నుంచి వచ్చి అలంకాన్పల్లి సెటిల్ అయ్యి వీళ్ళు ఆ బుద్ధుడికి 4 గలాటలు చేసి అనే పిల్లోడు, మాకు ఈడ కత్తితో పొడిచి గాయాలు చేసిన పిల్లోడు సంతకం పెట్టమని పరారై ఇంకా వాళ్ళ ఊరికి వెళ్ళిపోయినాడు. మైదుకూరు కాడ పల్లెకి వెళ్ళిపోయినాడు. ఈ బుద్ధుడికి కూడా రాలే, వాళ్ళ ఏటుకు భయపడి. అది జరిగింది. కత్తులతో పొడిచినారు. మా అన్నను మళ్ళీ మేము పరిగెత్తినా కదా, నేను మళ్ళీ వెనక్కి వచ్చి ఎతుకులాడుకునే తల్లికి 10 నిమిషాలు టైం పట్టింది. 10 నిమిషాలు టైం పట్టింది. ఎవరు అంబులెన్స్ని పిలిచినా రాలే. ఎవరు రాలే. మేము అందరం 4 కలిసి పట్టుకొని పోయి కాళ్ళు ఒకరు చేతులు ఒకరు 4 ఎత్తుకొని పోయి ఆడ రిమ్స్లో తల్లికి చనిపోయినాడు. అది ఆడ రియల్ జరిగింది. ఈ పిల్ల మా అన్న కొడుకు నువ్వు భయపడిచ్చినారని వాళ్ళు పోయినారు. తర్వాత నేను ఎంటర్ అయినా. మా అన్న కొడుకును అదే డీజేలో డ్యాన్స్ వేసే కాడ వాళ్ళకు తగిలిందంట, కాలు తగిలిందని కొట్టినారు. కొడితే మా అన్న కొడుకు వాళ్ళ నాయనకు ఫోన్ చేసినాడు. వాళ్ళ నాయన పోయినాడు. అది జరిగింది. చిన్న పిల్లోని గలాటకు అన్ని కత్తిపోట్లు పొడసాల్సిన అవసరం ఏమొచ్చా కాబట్టి దీంట్లో ఇన్వెస్టిగేషన్ బాగా చేయండి. ఎవరో పెద్దోళ్ళు చేపించినారు అనేది మాకు కూడా అనుమానంగా ఉంది. ఎవరి బినామీ మేము కాదు, ఎవరి బినామీ కాదు. అంటే ఇప్పుడు నిత్యానంద రెడ్డి బినామీ ఆయన కాదు, నేను కాదు, రవి సార్ బినామీ కాదు, ఎవరి బినామీ కాదు. జగన్ రెడ్డి సారు మాకు తెలియదు, మా ఆయనకు కూడా తెలియదు, ఇంతవరకు కలిసలే. వాళ్ళకు మాకు ఏం సమస్య లేదు. అది గంజాయి బ్యాచ్ చెన్నూరు నుంచి 1 సెకండ్లో వచ్చి చంపినారు సార్. ఏం గమనించేంత అవకాశం ఉంటే మేము తప్పించుకొని ప్రాణాన్ని తెచ్చుకుంది కదా, వచ్చినాడు చంపేస్తారా. ఎప్పుడు ఇంటి మీదకి వచ్చినప్పుడా వాళ్ళు ఫుల్లుగా గంజాయి మత్తులోనే ఉన్నారు. స్థానికంతో రవి సార్తో చేస్తాడు. భాగాలు ఉంటాయి కదా సార్, భాగాలు ఉంటాయి. ఏదో పావులనో ఏదో పావుల భాగమో ఏదో ఉంటుంది, పెట్టుకుంటాడు. మా ఆయనతో నేను ఎక్కువ తిరగను, నా వ్యాపారం నేను సపరేట్గా చేసుకుంటాను.